మనందరికి తెలిసిందే గత కొన్ని రోజులుగా ఏదైతే మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఇష్యూ అయితే గతంలో ఈ భూమి కబ్జా విషయంలో ఎందరో బాధితులు అటు ప్రజావానికి కావచ్చు లేకుంటే వారానికి ఒకసారి నిర్వహించి అటు గాంధీ భవన్లో ఆ సభకు కావచ్చు ఎన్నోసార్లు ఇటు ఆ బాధిత భూమికి సంబంధించిన బాధితులు వస్తూ పోతున్నారు కానీ ఇక్కడ కూడా ఆ ఎమ్మెల్యే పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటలేరు. సో మరొకసారి ప్రజావానికి ఆ భూ కబ్జా గురించి వచ్చిన బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. అని ఏంటి చాలాసార్లు ఒకవైపు గాంధీ భవన్కి మరోవైపు ప్రజావానికి తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు కుక్కిరావు ప్రేమ్సాగర్ రావు పైన పూర్తి స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకుంటారో ఏం చెప్తావు? సార్, నా పేరు కోటిరెడ్డి. ఈరోజు మంగళవారం ప్రజాభవన్లో కార్యక్రమం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి ప్రజాభవన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కలిసి సారికి కూడా మళ్ళీ సార్ మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు, మీరు మళ్ళీ ఒకసారి సిపి చెప్పండి అని చెప్పాము. ఏం చెప్పానయ్యా, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే కోసం పేరు పెట్టుకొని మరీ తిరుగుతున్నారు అని అన్నాడు. సరే, అధికార పార్టీలో ఉన్నా కానీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాము సార్. నిన్నటిదాకా మనం అధికారంలోకి వచ్చి 1 year అయింది, అంతకుముందు నుంచి కూడా ఫైట్ చేస్తున్నాము. ఆయన సైడ్ నుంచి మేము ఒకటే రిప్రజెంట్ చేస్తున్నాం సార్. మా పేపర్లు ఇప్పుడు గవర్నమెంటు ఒక అధికారికి అధికారికంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే గవర్నమెంటు మన రాష్ట్రం ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రవేశపెట్టినటువంటి పర్మిషన్ కాపీలు కానీ ఎల్ఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంపౌండ్ వాల్ పర్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఉండి కూడా మీరు కట్టుకోనివ్వకుండా అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్దే. మా డబ్బులు మీరు తీసుకున్నారు. 3 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టినాం సార్. ఎల్ఆర్ఎస్ కట్టినాం, పర్మిషన్ కోసం 1,50,000 కట్టినాం. ఇంజక్షన్ ఆర్డర్ కోసం కోర్టుకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం వేసిన అమ్ముడేట్స్ ప్రకారం మనం కట్టుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు కట్టుకున్నారు, వీళ్ళని సైట్లోకి రానియాలని అర్థం. అంతేగాని చిల్లర విషయాలని మీరు ఫోకస్ పెట్టి ఎవరైతే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంచిర్యాల నుంచి గెలిచిన ఆయనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ధనబలంతో డబ్బు బలంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ అధికారులను మేనేజ్ చేస్తూ మేము పోయేసరికల్లా మనుషులు పెట్టడం, వాళ్ళ దగ్గర పేపర్లు ఉండవు ఏముండవు. మమ్మల్ని ఏమో మేమేం మర్యాదపూర్వకంగా బాతో మాట్లాడి సార్ మేము లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారు, మీరు క్రియేట్ చేయొద్దు, మీరు జెన్యూన్గా ఉండండి అని చెప్పేసి ఏదో చిన్న పేపర్లో కాగితాలు తీసుకొచ్చేసి మాకు చూపించి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది మమ్మల్ని ఆప్ చేస్తున్నారు. అది ఎంత దుర్మార్గం పరిపాలన ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళ 100% కరెక్ట్. అధికార పాలన ఉండి అసలు ఆయన తీసుకోవాలి. ఆయన గారికి ప్రేమ్సాగర్ రావు గారికి కూడా దాంట్లో 150 ఫ్లాట్లు ఉన్నాయి. ఆయన ఫ్లాట్లు ఆయన కట్టుకోవాలి. మమ్మల్ని జెన్యున్గా మీరు ఉండండిరా బాబు, బతకాలి. ప్రతివాడు మధ్యతరతోళ్ళు పేదవాళ్ళ కోసం ఈ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అదే అని చెప్పేసి మన ఓట్లేసి గెలిపించారు. కానీ మీరేం చేస్తున్నారు? కబ్జాలు చేసి ల్యాండ్ వాల్యూ పెరిగిందని దోచుకోవాలని చూస్తున్నారు. అది అధర్మం కదా. అధర్మంగా నువ్వు చేస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెడ్డపేరు వస్తుంది. వీడి వల్ల గెలిచిన తర్వాత దాదాపు సంవత్సరం నుంచి సార్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ ప్రజా గేట్లు ఎప్పుడైతే బదులు కొట్టారో అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు సార్. 100 మంది 1000 మంది ఇక్కడ. సార్ మీకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 5 రూపాయల భోజనం చేస్తున్నాం సార్. మేము ఇక్కడికి వచ్చి పొద్దాక డబ్బులు ఖర్చు పెట్టలేక 5 రూపీస్ భోజనం క్యాంటీన్ పెడితే అక్కడ 5 రూపాయల భోజనం తిని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మెట్రో ట్రైన్లో వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఎంత బాధపడుతున్నాం. ఎందుకు? మా బిడ్డలు ఎదిగారు, పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత ఇల్లు ఒకటి నిర్మించి ఇవ్వాలి. పల్లెళ్ళు వస్తారు, అక్కలు వస్తారు, ఎక్కడ కూర్చుంటాం? ఇంకా 8 సంవత్సరాల కిరాయిల్లో బతుకుంటారు చెప్పండి. అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు కూడా. సరే, ఇప్పుడు వేరే వాళ్ళు భూకప్ చేస్తే నాయకులకు అధికారులకు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తాయి ఇక్కడ. కానీ ఒక ఎమ్మెల్యేనే మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనే భూకప్ చేసినప్పుడు ఎవరికి చెప్పుకోవాలని ఆలోచన కలిగింది? మాకు కలిగింది సార్. మేము డీజీపీ గారి దగ్గరకు పోయినాము, పేపర్లు చూసేసేసి ఆయన మన వీళ్ళకి చెప్పారు గవర్నమెంట్కి ఒకసారి పరిశీలన చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని. అక్కడ పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నీ బాగానే ఉన్నాయి. ఒక చిన్న లిటిగేషన్ ఉంది. ఎవడో సార్ 750 ఫ్లాట్లలో ఎవడో ఒకటి కేసు ఉంటుంది. 750 మంది వృద్ధం తప్పు కదా సార్. అది ఇప్పుడు నేనే ఉన్నా సార్, నా ఇంటి సమస్య ఉంది, పక్కన ఒకటి సమస్య లేదు, వాడిని కట్టుకుని ఎట్లా ఉంటుంది? అది గవర్నమెంట్లో రూల్ ఉంది. ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు స్టేటస్గా తెచ్చుకొని వాళ్ళని ఆపుకోవచ్చు. కానీ పక్కన వాళ్ళు అనే రైట్ మనకు లేదు. కానీ వాళ్ళని భూతంగా చూపించి మమ్మల్ని అందరినీ ఈ గవర్నమెంట్ వచ్చిన 1 year నుంచి చాలా హింసకు గురి చేస్తున్నారు. మేము ఇప్పుడు ఆగే పరిస్థితుల్లో లేము. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 25 నుంచి మేము 100 మందిని కాదు 1000, 2000, 5000 మందితో సైట్లో కట్టుకొని చూస్తున్నాం. గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్తుందో మేము చూస్తామని చెప్పేసి మేమందరం గంటాపదంగా మేమందరం కూడా స్టాండర్డ్ పై ఉన్నాం. ఎమ్మెల్యే గారు కాదు ఈసారి ఎవరు వచ్చినా కానీ ఆగే ప్రసక్తే లేదు. మొత్తము ఈ బదులు 547 మంది ఉన్నాం సార్, జెన్యూన్ ఫ్లాట్ ఓనర్స్. ఒక్కళ్ళ మీద అంటే సార్ అధికార పార్టీలో ఉన్నాడు, రేపు ఎల్లుండో మంత్రి పదవి అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. అది చెప్పుకొని ఆయన అందరూ చెప్తున్నాడు నేను మంత్రిని అవుతున్నాను, ఎవరైనా సరే ఈ 4 రోజులు వాళ్ళని కట్టుకోకుండా చూడండి, తర్వాత మీకు ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి అట్లా మాకు ఇంటర్నల్గా మన సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. కాపరా పోలీస్ స్టేషన్ మండల ఆఫీసర్లు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ,
కోర్ట్స్ని కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు. మేనేజ్ చేసి మళ్ళీ మధ్యతరగతి వాళ్ళని హింస పెడుతున్నాడు. అది చాలా దుర్మార్గమైన ఆలోచన. ప్రేమ్ సాగర్ రావు గారికి ఇప్పుడైనా మీ ద్వారా సరే పెద్ద జ్ఞానం తెచ్చుకొని మధ్యతరగతి వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాం సార్. దాదాపు 500 మంది ప్రేమ్ సాగర్ రావు గారిని కలిసారా మరి? ప్రేమ్ సాగర్ రావు గారిని ఒకసారి మేము 5 కలిసి కలిసాం సార్. ఏమన్నారు? ఆయన ఏమంటున్నాడు, ఆడ గజం 45,000 50,000 ఉంటే మీరు మొత్తం నాకు 5,000 రూపాయలకి అమ్మండి అంటున్నాడు గజాన్ని. అంటే మా పొట్టలు కొట్టాలని చూస్తున్నాడు సార్. 5,000 రూపాయలకి నేను మీరే కొట్టాను సార్ 25,000కి మాకు ఇవ్వండి, మేమన్నా మీకు శుభ్రంగా అన్ని చేసి పెడతాం, రోడ్లు ఇక్కడ అంతా గంజాయి ప్యాచ్ నడుస్తుంది, ఆ చెత్త కుప్పలన్నీ తీపిచ్చి చేసి మంచి చేస్తాను మేమంటే మీరు మాట్లాడు మీరు మారరు నేను మారను అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి వెళ్ళగొడుతున్నాడు. కోర్టులో కేసులు ఏమి లేవు సార్, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. LGC అయిపోయింది, 6030 అయిపోయింది, అన్ని కేసులు క్లియర్ అయింది. ఓన్లీ ఒక స్టేటస్కో వేరే వాళ్ళ పేరు మీద 6 మీద ఉంది. వాళ్ళ 6 మీద చూసుకొని మమ్మల్ని అందరూ హింస పెడుతున్నారు, మమ్మల్ని అందరూ ఇబ్బంది గురి చేస్తున్నారు. అసలు మాకు సంబంధం లేదు. అది వాళ్ళ ద్వారా వాళ్ళు సృష్టించుకొని మమ్మల్ని అందరూ వర్క్ చేయడం రావడానికి వేసుకున్న పెద్ద కుయుక్త, అది కుట్రలు ఆలోచన చేసి అట్లా పెట్టుకున్నాడు. అది దుర్మార్గమైన ఆలోచన. ఇప్పటికైనా సరే 6 ఫ్లాట్లు వాళ్ళు మొహాలు పడేసేస్తాం, మాది మేము చూసుకుంటాం. రేపు నుంచి మేము అందరం సైట్లో ముక్తకంఠంగా చెప్తున్నాం. అందరం 1000 కాదు 2,000 మందిని మేము అక్కడ ఉండైనా సరే మా చుట్టాలని తీసుకొచ్చి చేసి మేము ఇల్లు నింపడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రేమ సార్ తెలియాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఇట్లుంది, ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేని అటు ప్రభుత్వం కావచ్చు అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. ఒకవేళ ఇన్ కేసు పూర్తి స్థాయిలో పట్టించుకోకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పూర్తి స్థాయిలో మేము మా ఓపిక నశించిపోయింది సార్. ఇప్పటి వరకు 1 ఇయర్ దాకా వెయిట్ చేసాం. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత జరిగిన మొట్టమొదటి మంగళవారం ప్రజా సమస్య ఇప్పుడు సార్కి అక్కడ అదే చెప్పొచ్చినాం. ఇంకా మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు నిర్మించడం మేము ఆగము సార్. మీ మీద గౌరవంతో, ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద గౌరవంతో, ఆయన చెప్పిన హామీతోటి మేము 1 ఇయర్ వెయిట్ చేసాం. ఇక మాకు ఓపిక లేదు సార్. మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, రండి చూడండి, ఉన్నోళ్ళనే కట్టుకొని చెప్పండి, లేని వాళ్ళని నిలగొట్టండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి చెప్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాది టెలికాం నగర్ గచ్చిబౌలి. ఏంటి సమస్య, ఏంటిది, ఎందుకు వచ్చినావు? ఏం లేదు సార్, అది నాది చానే కొంచెం నాది ఒక 100 గజాల ల్యాండ్ ఉంది. ఇల్లు కట్టుకున్నా, రేకులు వేసుకున్నా, కొన్ని ఉన్నా ప్రజాపాలన ఇప్పుడు చేసిన. అప్పుడు 58 జీవోల 4 సార్లు 3 సార్లు చేసి ఉన్నాయి. అక్కడ పేపర్లు కూడా ఉన్నాయి. హైకోర్టులో వేసిన ఆర్డర్ వచ్చింది. అయితే ఒకడు మా పక్కన జయరెడ్డి అంటే వాడు కబ్జా చేసిండు. చేసి ఆడు ఇంకా రోజు గుండెగాలు తోలుతాడు నా మీదకి. రోజు 50 మందికి తోలుతాడు నా ఇంటికాడికి. రోజు 50 మంది. పోలీస్ స్టేషన్లో కూడా పెట్టినాను. లోపల ఎవరు చెప్పాలి నేను ఆడికి? నేను ప్రజాపాలన అప్లై చేసిన, నాకు ఇల్లు పట్టా ఇచ్చి నాకు పైసలు ఇస్తే ఇట్లా రేకులు మామూలుగా అవుతాయి, రేకులు వేసుకుని కోతలు అనేసి తొక్కిపోతున్నాయి. నా భర్త లేని 4 ఆడపిల్లలు ఉండరు. నాకు డబ్బులు ఇస్తే నా ఇల్లు పట్టా ఇస్తే మీ దయ వల్ల నేను కట్టుకుంటా సార్ అంటే, నేను ఈడ 3 సార్లు పెట్టినా. మళ్ళీ మనది చేర్లింగంపల్లి మండలం ఆడ మన ఏడ కలెక్టర్ ఆఫీసులో పెట్టినా, మన MR ఆఫీసు చేర్లింగంపల్లి మండలం ఉంది కదా ఆడ పెట్టినా. మళ్ళీ ఇక్కడ మన బడాకిని గడల కాడ ఇక్కడ ఉంటుంది ఒకటి, మనది దానికి సంబంధం ఇచ్చింది కమిటీ హాల్ ఆడ పెట్టినా. ఎన్ని ఉన్నాయి నాకు ఆడ. ఓ ఇడికి నేను ఇడికి ఎన్నిసార్లు 100 సార్లు అయ్యింది. సంవత్సరం నుండి ఏమైతే నాకు నా ఇల్లు దయచేసి నాకు ఇటు నా పక్కన నాకు ఇటు టార్చర్ పెట్టారు. ఏమంటారు, నువ్వు పెట్టినావు కదా ఇంటికి ఇంకోరు చేస్తారు, ఇప్పుడు ఇంకోరికి వస్తారు, నువ్వేం రాని పని లేదు, నీకు పట్టా ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మంచిగా చేసుకుంది వీళ్ళు, కానీ నీ ఇల్లుకి పట్టా ఇస్తారు పో అంటుండు. మరి అడగాలేవా ఇప్పుడు ఇన్నిసార్లు వచ్చినా నాకు సమస్య ఎందుకు పరిష్కారం అయితే అని అడుగుతలేవా లోపల? అంటే అప్పుడు రాలే కదా ఇల్లు, ఇప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు ఈ నెలలో అందరు ఎంక్వైరీ చేస్తుండ్రు. చేర్లింగంపల్లి స్టార్ట్ అయ్యింది. నువ్వైతే ఇంటికి వస్తారని చెప్తున్నావు. అన్ని పొద్దుగాల నుండి వచ్చి అన్ని పోయి ఆడ జిరా తీసుకొని మళ్ళీ ప్రజాపాలన పెట్టంగా ఉన్నాయి నా కాడ. అన్నీ ఉన్నాయి పేపర్లు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఏం అందలేదు. చెప్తున్నా ఏడందినాయి రేవంత్ ఏమవుతుందని చెప్పలేదు సార్. లేవు, రానే లేదు. ఇప్పుడు ఇది పెట్టి సంవత్సరం అవుతుందా? అంటే ఇంతకు ముందు కూడా పెట్టాము ఉన్నాయి నా కాడ. ఏమో సార్ నాకైతే ఏం నచ్చలే. కానీ ఇంకోది నా ఇల్లు కాగితాలు అన్నీ ఉండే చూడు, ఎన్నో సంది కోట్లు వేసి చూడు. దయచేసి నాకు ఇల్లు పట్టా ఇవ్వండి. 58 జీవాల కూడా 3 సార్లు పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా ఈడ పెట్టినా. నాకు ఇల్లు పట్టా ఇచ్చి, నాకు గరీబ్ దాని సార్, నా భర్త లేడు, ఆడపిల్లలు ఉండరు, నేను డబ్బులు ఇస్తే ఆ రేకులు తీసేసి మంచిగా కట్టుకుంటా అని చెప్పి వచ్చిన. నా ఇంటికి వాళ్ళు వస్తారో రారాగా నేనే తిరుగుతున్నా ఇడికి. కాలు నొప్పి, నాకు మోకాలు అరిగినాయి. ఏం చెప్పాలి సార్ నేను?
దయ వల్ల నాకు ఇస్తే నేను సార్ని చేస్తాను. నాకు ఇల్లు పట్టా ఇచ్చి నాకు ఏసీలో నాకు 5 లక్షలు ఇస్తారు, 6 లక్షలు ఇస్తాను, కట్టుకుంటారు. మరి నేను అదే అన్నా, నువ్వైతే ఇంటికి పోరాదు, 2 రోజులలో వస్తుందని చెప్తుండు. రాకుంటే ఏం చేయాలి సార్ అంటే, రాకుంటే చూడు ఈ నెల వరకు అని చెప్పిండు. నాకు పట్టా ఇచ్చి నాకైతే దయ వల్ల నాకు పైసలు నాకు ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటాను సార్. పెన్షన్ రావట్లేదు, వృద్ధాప్య పెన్షన్ రావట్లేదు. అంటే అప్పుడు 10 years బ్యాక్ మా అక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, మ్యారేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2015లో మ్యారేజ్ అయింది. ఆ రోజు నుంచి పెన్షన్ అప్లై చేస్తున్నాము, కానీ రావట్లేదు. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉంది కదా మా ఇంట్లో అనేది రీజన్. అంటే ఇప్పుడు రేషన్ కార్డు, నేను రేషన్ కార్డు ప్రింట్ తీసుకురాలేదు, ప్రింట్ కేసు బయటికి వెళ్తున్నా, తీసుకురామన్నారు. నేను ఈ దీనికి ఇప్పుడు పెన్షన్ గురించి ఫస్ట్ టైం, అంటే వేరే వేరే రీజన్ ఆల్మోస్ట్ 4-5 times వచ్చాను. ఎట్లుంది మరి ఇప్పుడు లోపల ఇక్కడ రిసీవ్ బాగానే ఉంది, కానీ అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అనేది మాకేం లాస్ట్ మనకు రిజల్ట్ రావట్లేదు. ఇంతకు ముందు మీరు ఆ పత్రాలు పెట్టుకున్నప్పుడు దాని సమస్య మెన్షన్ చేసి కదా, దానికి సంబంధించిన సమస్యలు సాల్వ్ అయినాయి? ఏం సాల్వ్ అయితే ఏం కాలేదన్న. మెసేజ్ మనకు రిసీవ్ అయినట్లు మెసేజ్ వస్తుంది, కానీ అది ప్రాబ్లం సాల్వ్ అయితే ఏం అవ్వట్లేదు. ఏమంటారు మరి లోపల, ఎట్లా ఆన్సర్ ఇస్తారు వాళ్ళు? లోపలైతే ఇక్కడ మనకు పాజిటివ్ గానే ఉంటారు, ప్రాబ్లం లేదు. అంత మనకు రిసీవింగ్ తీసుకోవడం వరకే బాగుంటుంది, అంటే తీసుకుంటున్నారు. మన ఇక్కడ మన సమస్య ఏందో వింటున్నారు, కాదనట్లేదు. కాకపోతే అది మనకు దాని రిజల్ట్ అనేది రావాలి కదా, రిజల్ట్ వస్తేనే కదా మనకు బాగుంటుంది. అది ఏంటి ఏ సమస్య అనేది? మా ల్యాండ్ సమస్య. ఎన్నిసార్లు వచ్చిన? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వచ్చిన. ఇది వరకు ఏంటంటే మా ప్రాంతం నుంచి ఒక 2-3 వచ్చిళ్ళు, ఆ సిపికి ఎండాజ్ చేసిళ్ళు. సిపికి ఎండాజ్ చేస్తే అది రెస్పాన్స్ మంచిగానే అయింది, సమస్యలు కూడా ఇష్యూ అయినాయి. ఎట్లుంది ప్రజాపాలన మరి? ప్రజాపాలన దాదాపు 60% ఫెయిల్ అయ్యి. 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలు అందాయి, మిగతా అందలే. మిగతా ఎప్పుడు కూడా అందలే. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు వీళ్ళు అందుబాటులో ఉంటలేరు. ఇదివరకు 50% ఉండేది, ఆ కేసీఆర్ భయపెట్టు, కానీ ఇప్పుడు ఉంటలేరు. ఏమైనా ఉంటే అధికారులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మా దగ్గర మేయర్ కానీ టోటల్ ఏంటంటే ఇవ్వమంటే హైదరాబాదే. ఇప్పుడు మా జిల్లాకు ఒక స్పెషాలిటీ ఏంటంటే, అది వరకు ఉమ్మడి జిల్లా కాకముందు 52 పోలీస్ స్టేషన్లు, ఇప్పుడు 63 అయినాయి. 63లలో సిటీ మిల్స్ కాలనీ 62 రౌడీ షీటర్లు ఉంటారు, హైయెస్ట్ రౌడీ షీటర్. దానిలో 8 మంది లేడీ రౌడీ షీటర్స్. అంటే కంప్లైంట్ కాదు, ఫస్ట్ నుంచి అంతే. గత 20 ఏళ్ళ నుంచి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వరంగల్ జిల్లాలనే కాదు, అసలు తెలంగాణ జిల్లాలనే టాప్ అన్నట్టు. రుణమాఫీ అన్నది పబ్లిసిటీ ఎక్కువ, కానీ రుణమాఫీ తక్కువ. ఎందుకంటే తెలుసా, నేను సింగిల్ విండో వైస్ చైర్మన్గా, అంటే మాకు నా బిజినెస్ ల్యాండ్ బిజినెస్ సింగిల్ విండో. అంటే నేను 9 ఏళ్ళు చేసిన కదా, మేము ఎల్టీ లోన్లు కానీ గొర్రెలు బర్రెలు నెక్స్ట్ ఏంటంటే అవన్నీ మా నుంచే పోయేది. రైతులు మాత్రం రైతులు రుణమాఫీ ఓ 50% అయినంతే, 50% కాలే. సంబరాలు బెస్ట్, సంబరాలు అయితే బెస్ట్. లాండర్ సిచ్యువేషన్ అయితే కంప్లీట్ ఫెయిల్ అయ్యింది. లాండర్ ఇవ్వాలి ఉంటారు అది కాదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తే వినే పరిస్థితి లేదు, మొత్తం లీడర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర కొండ సురేఖ ఉన్నది, ఆమె ఎండాజ్ చేసింది. ఏమని చేసింది? వెమ్లవాడ ఎండాజ్ చేసింది. మొన్న సీఎం కూడా ఎడిపోయాడు, వెమ్లవాడకు పోయాడు, కోడని మొక్కిండు. కానీ అల్లకెళ్ళి ఆమె నియోజకవర్గం, ఆమె 4 సార్ల ప్రాతినిధ్యం వహించిన గీసుగొండ మండల్ పక్కకే అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు వాడు అనద్దు అని అది కమ్యూనల్ పరంగా క్రిస్టియన్, వాడు 1700 దూడ పట్టుకపోయాడు, తీసుకుపోయాడు ఎక్కడికి? కబీలాలకు అమ్మాడు దూడలు. పోయిన సంవత్సరం 1800. ఇవంతా ఎట్లా మనం ఇప్పుడు సెంటిమెంట్గా ఎక్కడెక్కడి నుంచో వస్తా అంటారు. సీఎం కూడా వెంట కదా మొన్న బాగా చెప్తే ఎండాస్ చేసిన లెటర్ ఉండదు దాన్ని. మనం రమ్మంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. ఊరికే మాకు పని బొక్క, ఆటోలు కిరాయి బొక్క, టైం వేస్ట్. ఒక్క నిమిషం మాకు రోజు తిరుగుతున్నాం. ఇప్పటికో 10 సార్లు వచ్చినాము. వచ్చినప్పుడల్లా ఆటోలకి 200-300 ఫ్రీ బస్ అంటున్నారు. ఏం చేయాలా ఫ్రీ బస్ తీసుకొని? బాగాలేదు. ఆడోళ్ళకి జుట్లు పట్టుకొని కొట్టుకోండి. బస్ కిరాయి ఎందుకు? 10 రూపాయలు పెడితే అక్కడ దిగుతాం, 10 రూపాయలు పెడితే ఇక్కడ దిగుతాం. అది ఎందుకు ఫ్రీ మాకి? అదేదో లక్ష్మీ పథకము 2500 ఇస్తామన్నాడు, అవి లేదు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, అవి లేదు. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ జనాలు కనిపించాలి కాబట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ కాడికి రమ్మంటున్నారు.
మాకు థైరాయిడ్ ఆపరేషన్లు అయినాయి, హార్ట్ ఆపరేషన్లు అయినాయి. అదే ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తామంటారు. ఆడికి పోతే ఒకదానికి ఉంటే ఒకదానికి పని చేయదంటారు. మధ్యలో మేము మాత్రం నలుగుతున్నాం. ఏం ఉపయోగం లేదు. ఏం పథకాలు అందలేవు? 6 గ్యారెంటీ ఏవి అందుకాలేవు మాకు. 6 గ్యారెంటీలు అన్నీ అమలైనాయి అంటున్నారు. ఏం అమలు కాలేవు మాకు. ఆ ఫ్రీ బస్ తప్ప ఇప్పటి వరకు. ప్రజలు ఎందుకు వస్తారన్న? ఫస్ట్ రేషన్ కార్డు అప్లై చేయమని పెట్టాలి. రేషన్ కార్డు ఏం చేయకుండా వాళ్ళు ఏం తీసుకోరు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా పెడతారు? మాకు పిల్లలు ఉన్నారు, పండ్లు మానుకొని మేము పూట కోసం వస్తాము. పూట పండ్లు కూడా వదులుకొని వస్తే మేము పిల్లలు ఇంట్లో ఈ అన్ని వాకులు విడిచిపెట్టి వీటికి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నా. వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా. పోయిన సంవత్సరం ఆయన చుట్టూ తిరిగినాం, ఈ సంవత్సరం ఈ చుట్టూ తిరుగుతున్నాము. ఇంకెన్ని సార్లు తిరగాల? ప్రజాపాలన అంటే ప్రజలని నలుపుతున్నారు, జనాలని నలిపి బాధలు పెడుతున్నారు. ఏదైనా ఉంటే ఒక ఏరియా ఉంటుంది, దానికి కమిటీ ఉంటుంది, అక్కడ సభ్యాలన్నీ చేయాలా వీళ్ళు. అవేం చేయకుండా ఇక్కడికి రండి, అక్కడికి పోండి, సీఎం క్యాంపుకి పోండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి అంటే ఎక్కడికని పోవాలా? మేము ఇల్లు ఉంటుంది, వాకులు ఉంటాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలా, వీళ్ళు చుట్టూ తిరగాల, మాకు అవి రాలే ఇవి రాలే అని ఉండాలి. ఇదే ఉంది. మాకైతే ఏం జరగలేదు, ఏం కాలేదు. పైకి ఇంకా మాకు జిరాక్సులు బొక్క, టైం బొక్క, మా పనులు కూడా పోతాయి. ఇట్లా తిరుగుడు వల్ల టైం ఎంత అవుతుందో తెలియదు, టైం కూడా బొక్క. మేము పొద్దున్న 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు వస్తే లైన్లో నిలబడాలి. లోపల పోతే ఈడ కాదు, అది కాదు, ఇది కాదు అంటారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మళ్ళీ రండి, శుక్రవారం వద్దు, మంగళవారం రండి అన్నారు. ఈ రోజు వస్తే తీసుకోము అన్నారు. ఏమన్నా ఇచ్చినా కూడా చింపేసి పక్కకేస్తాం, మీ అద్దన్నాం కదా ఎందుకు ఇస్తున్నారా అంటున్నారు. ఎందుకు రావాలా మేము? ఇంకా ఆయన గెలిచి మాకేం చేస్తున్నాడు? ప్రజావాణికి వస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీరేమో ఇట్లా చెప్తున్నారు. మాకైతే పరిష్కారం ఇప్పటివరకు కాలే. ఆయన వచ్చి సంవత్సరం అయింది. ఊర్లల్లో కూడా మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా గెలిచినాక 2 నెలల నుంచే పైసలు పడ్డాయి. వాళ్ళకి రుణమాఫీలు అయితే అన్నీ అయితే. మేము కూడా పొదుపులలో ఉన్నాం హైదరాబాద్లో. మాకు ఇక్కడ ఒక్క రుణమాఫీ కాదు. హైదరాబాద్లో ఉన్నందుకు కష్టపడి బతకాలే తప్ప ఒకరి మీద ఆధారపడి బతకొద్దు. అలాంటప్పుడు సీఎం కూడా ఆదాయము ప్రజలకు చేయనప్పుడు మేము ఎందుకు ఇది చేసుకోవాలా? అసలు మాకు ఒక్క గ్యారెంటీ కూడా అందలేదు. ఒక ఆ బస్సులు ఒక్కటే తిరుగుతున్నాయి చూడు, ఆ బస్సులలో కూడా డ్రైవర్లు కూడా తిట్టుకుంటారు. ఏదో ఒక కాటి తప్పి ఎక్కిన రోజు ఆయన అంటాడు ఫ్రీగా పెట్టినారా అని, పుణ్యానికి వస్తుందని ఆడవాళ్ళందరూ ఇట్లా ఎక్కుతున్నారా అనుకుంటారు. వాళ్ళు కూడా ఎందుకు పెట్టినట్టు అంటే డబ్బులు లేక పోతున్నాము. ఏదో ఒక రోజు పోతాం, మేము ఆటోలలోనే పోతాం ఎక్కువ. ఏడన్నా ఇప్పుడే అకౌంట్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తా. ప్రజాపాలన ఒక్కటి లేదు ఏంది మాకి. అందుకే కదా ఇక్కడికి వచ్చినాం. ఇప్పటివరకు నా పుట్టిన చదివి నేను మీడియా ముందు రాలే, ఈరోజు వచ్చిన. మాకు ఏదన్నా చేసేటట్టుంటే చేయమని ప్రజలకి, లేకపోతే దిగిపోమని చెప్పండి. మరి ఏం చెప్తాయి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం మీ సమస్యల గురించి? ఎట్లా ఉంటే పరిష్కారం అవుతుంది? మాకు ఏదైనా చేసేటట్టుంటే తొందరగా చేయండి. ప్రజలు కూడా అందరూ సంతోషిస్తారు, వాళ్ళు కూడా సుఖపడతారు. మీరు వచ్చేదే ప్రజల కోసం కాబట్టి ప్రజలకే చేయనప్పుడు మీరు ఒక్కటే మంచిగా ఉండడం మంచిది కాదు. ఆయన వచ్చి కలుస్తారంటారు. ఈడ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో తెలుసు. లోపలైతే ఎవరికి కలుస్తలేడు. నాయకులు కలుస్తారు. నాయకులు ఏం మాట్లాడతారు మాకేం తెలుసు. బస్సు లీడర్లే పట్టించుకోరు, ఇంకా నాయకులు పట్టించుకుంటారా మాకు? మళ్ళీ అందుకే వాళ్ళు పట్టించుకోరనే కదా ఈడి వరకు వస్తాము. ఇంట్లో మా మొగ్గులు మాకు చక్కగా లేరు, మా వరకే మేము వచ్చి చేసుకోవాలి. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళకి ఆయన ఏమైనా చేయాలి కదా. పుట్టి పథకాలు ఒకటి 6 పెడితే అయిపోతుందా? ఈ పథకాలు పెట్టినాడు, ఈ పథకాలు పెట్టినప్పుడు ఒకటన్నా చేయాలి కదా మాకు. ఏమందలే జిరాక్సులకు ఒకటి నాకు ఎక్కువై పైసలు పెట్టుకొని ఇచ్చొస్తున్నా. నాకే ఖర్చు. ఆయన ఇస్తాడా ఏమన్నా మాకు జిరాక్సులకు కూడా? సమస్య ఏంటి? సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అప్లై చేసిన 2015 డేటు కూడా చెప్పంటే డేట్ చెప్తా. వరంగల్ ఇప్పుడు ఈ సంవత్సరం తిరుగుతాను. అంతకుముందు కూడా నీకు తిరిగిన లోపల ఏమంటాడు, ఇప్పుడు కూడా పోతే ఏమంటాడు, నువ్వు పోయి అక్కడ అడుగుపో అంటాడు సెక్రటరీలో. ఆడికి 2 సార్లు పోతే ఏమంటాడు, వాడు నీకు బిల్స్ లేవు, ఒరిజినల్ బిల్స్ లేవు. ఒరిజినల్ బిల్స్ అంటే నా దగ్గర ఎందుకు ఉంటాయి? ఎమ్మెల్యేని పంపిండు. పంపినాక కలెక్టర్ గారి దగ్గర పెట్టుమని, ఇక నాకు తెలియదు అంటే కలెక్టర్ వాడు అటెస్టెడ్ చేసి కలెక్టర్ పంపిస్తాడు. పంపినప్పుడు బిల్స్ అవుతాయా కాదు? అయితే నేనున్న హాస్పిటల్లో బిల్లు ఇచ్చిండ్రా,
హాస్పిటల్ ఎవరు రెమెడీ హాస్పిటల్ అని ఆయన మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆయన భార్య పేరు ఉంటుంది. మరి వాళ్ళకి ఇచ్చిన మేనేజ్మెంట్కి ఇచ్చిన ఎవరికన్నా తీసుకున్నారా? మరి అట్లా కూడా బిల్లులు జరుగుతానే కదా. అంటే దేనికి సమాధానం నా దగ్గర రాదు. ఇప్పుడు ఈయన దగ్గర పోతే ఈయన ఏమంటాడు, నీకు పర్సనల్గా లెటర్ రాసినట్టు వాడినే పోయి అడుగుపో అంటాడు. ఏం చెప్పుకుంటావు, పాలన వాడు 11 ఏళ్ళు పరిపాలన చేస్తే వీడు 11 నెలల్లో అంతకంటే అధ్వానం చేస్తాడు. మరి అంతే కదా దీని అర్థం. ఇంకా అయ్యేదేంటిది? నువ్వు ఇటు అటు తిప్పితే తిండి దొరకడానికి ఇప్పుడు 5 రూపాయలు లేవు, ఎవరు పెట్టాలి? ఆడ క్యాంటీన్ ఉండదు, 5 రూపాయల భోజనం ఉండదు, ఏది ఉండదు, ఏది లేదు. మరి ఏం పరిపాలన సులభం చేసినట్టు ఈయన? ఈడికి వస్తే ఈడ నిలబడితే ఈడ ఇట్నే తిప్పుతారు. ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లనే వాపస్ పోతూనే ఉన్నాం. ఒక పని కూడా కాలేదు, అసలు ఏమీ జరుగుతూనే లేవు. వీళ్ళ చుట్టూ తిరిగితే ఈడికి పోతే ఆడికి అంటున్నారు, ఆడికి పోతే ఈడికి అంటున్నారు. ఇదే సరిపోతుంది కానీ ఇంకా మేము ఇట్లా తిరగనికనే సరిపోతుంది. మాకు పనులకు పోతేనే మాకు జరుగుతుంది, పని పోకపోతే మాకు జరగదు. వీళ్ళ చుట్టూ తిరుక్కుంటుండాలంటే ఎట్లయితుంది సార్? ఇదే సరిపోతుంది. అందుకే ఈరోజు లోపలికి కూడా పోలేదు. డబల్ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ అసలు ఫామ్సే తీసుకోవట్లేదు. అందుకే బయట వచ్చి కూర్చున్నాం. ఏది రాలేదు అసలు మాకు. 2500 లేదు, ఏది లేదు అసలు. వీళ్ళ నుంచి ఏమే సాయమే లేదు మాకు. ఏమున్నా మా కష్టం మీదే బతకాలి. మేము బంజారాహిల్స్ నుంచే మేము 6 మాకు ఏం అందలేదు. ప్రజాపాలనే లేదు అసలు మాకు, అస్సలు లేదు. ఏమి 500 గ్యాస్ సిలిండర్ లేదు, ప్రజాపాలన అసలు ఏమీ లేదు మాకు. అసలు ఏం అందట్లేదు కదా మాకు. వచ్చి తిరిగి వెళ్తున్నాం. అసలు బాగలేదు. ఉట్నే ఛార్జీలు పెట్టుకొని జిరాక్సులు చేయించుకొని తిరుగుతున్నాయి. ఎన్ని జిరాక్సులు చూడండి, ఇవన్నీ జిరాక్స్లే. వచ్చినప్పుడు లేకుంటే ఇది తీసుకురా అంటారు. ఒక జిరాక్స్ మర్చిపోయినాం అనుకో అదే కావాలంటారు. పోయిన వారం వచ్చినాము అదే కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఎది తీసుకొని వస్తే మొత్తానికే లేదు అసలు అంటున్నారు. అట్లంటే అయిపోయింది. మళ్ళీ మేమేం చేయాలి? ఇట్లానే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ కూసోదు లేండి పోండి బయటికి తీసుకుంటలేరు అసలు అని అంటున్నారు. మాట్లాడే టైం లేదు. కార్ఖానాలు ఉంటుంది సార్, వార్డ్ నెంబర్ 3 సాగు వచ్చే అప్పుడు దాకా 1 సంవత్సరం అయింది. ఇప్పుడు దాకా మేము తిరుగుతూనే ఉండే ప్రజాపాలన ఆఫీస్కి. వస్తాపో అంటే గ్యాస్కి కూడా మండల ఆఫీస్లో సబ్మిట్ చేసినా ఇప్పుడు దాకా రాలే. కరెంట్ బిల్కి సబ్మిట్ చేసినా అది కూడా కరెక్ట్ రాలే. ఆఫీస్కి పోయింటే నీది సబ్మిట్ కాలే, నీది అడ్వాన్స్ కాలే అంటున్నా. 12 సార్ అయింది సార్. 12-15 टाइम हो गया अभी तक मैं తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు దాకా రాలే సార్. మీరు రాలే ఏమైంది కాలే. ఏమంటే వస్తా ఇంక్వైరీకి ఇంక్వైరీ అదే అంటున్నాం. గ్యాస్కి మండల్ ఆఫీస్లో మా వార్డ్ నెంబర్ 3లో సబ్మిట్ చేసేసిన ఇప్పుడు దాకా రాలే. అది కూడా అక్కడ పోతే వస్తాపో ఇంక్వైరీ అవుతాపో సబ్మిట్ కాలే, ఇంకా ఆన్లైన్ కాలే అది అంటున్నాం. ఉన్నాయి అంటుకుని అందుకోసమే వస్తే తిరుగుతూనే ఉన్నాయి మేము. అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అది ఏమన్నా సబ్మిట్ చేస్తున్నాం కదా, అది సరిగ్గా చేస్తే కూడా మంచిది అయితే మనకి. ఏం కాలి ఇప్పుడు దాకా మేము హోటల్లో పని చేస్తాం. మాకి సాపి తిరిగేదానికి రాదు. ఇప్పుడు అది ఏజ్ అయితే మనకి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. కొంచెం త్వరగా చేస్తే ఏమన్నా అయితే మంచిది అయితే. 300 रुपए डाल के ఆటో కు ఆరే లోపట ఏమంటున్నారు, ఇంటి దగ్గర వస్తారు, ఇంటి దగ్గర చూస్తారు. అరే ఉట్టిగా వస్తున్నారు, ఆఫీస్ వాళ్ళు కూర్చుని ఉంటున్నారు అక్కడ. ఏం జాబ్ ఇస్తలేదు, ఏం చేయలే. వాళ్ళు వస్తారు డబల్ బెడ్రూమ్ ఇస్తారని అది కూడా ఇయ్యలేరు. ఏమి చేస్తలేరు. ఇస్తారు అని చెప్పినారు, అప్పుడు చెప్పినారు. ఇప్పుడు ఏం చెప్తలేరు. పోండి వస్తారు, ఇంటికి వస్తారు అంటూ చెప్తున్నారు. సంవత్సరం ఎట్లా ఉంది అంత ఇది ఏమంటారు నాకు తెలుగు రాదు. पूरा महंगा हो गया, हर चीज़ महंगा हो गया. हमारे घरों में काम करते हैं, हमारे को नहीं निकल रहा, परेशान हो जा रहे हम लोग.
घर नहीं है, एक तो किराया बन बन के परेशान हो जा रहे, हमारे को घर नहीं मिल रहे, कुछ नहीं मिल रहा। 6 గ్యారెంటీలు అయితే అందినాయని చెప్తుంటారు. ఆ? అందుకే మరి మీకు అన్ని ఏం కాలే, ఫ్రీ బస్ అయింది మంచిగా. ఫ్రీ బస్ ఎట్లుంది? ఇట్లానే ఉంది, ఎట్లా ఉంది, మంది అంతా పరేషాన్ ఉన్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? ఎన్నిసార్లు ఎక్కువ నెలతో తిరుగుతున్నాం మేము. మరి అయినా సమస్యలు పరిష్కారం పడితే మొత్తం తీసి పెట్టేసినాం, అంతా వచ్చి తీసుకుపోయినారు. ప్రజాదేవిని తీసుకురా, అది ఇది తీసుకురా అని ఇగో గిట్లనే తీసుకున్నారు. మా ఇంటికి వస్తారు అని పారేస్తున్నారు. లోపట్లనా? ఆ, పట్టించుకుంటారా? పట్టుకొచ్చుకున్నారు, ఎవరు పట్టుకుంటున్నారు. అని మేడ్చల్ నుంచి అండి. ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? అని సెకండ్ టైం వచ్చానండి. ఎట్లుంది మరి లోపట్ల ఏమంటున్నావు? అక్కడ ఆఫీసర్ స్పందన లేదండి. ఆ లెటర్స్ ఆన్లైన్లో పోయిందని చెప్పారు. అయితే ఇప్పుడు దాకా పట్టా పాస్బుక్ రాలేదండి. కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్. కాబట్టి దయవుంచి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి అడుగుతున్నాం, పాస్బుక్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, అసైన్మెంట్ పాస్బుక్లు ఎప్పుడు ఇష్యూ చేస్తారు. మా భూమి అని చెప్పారు కదా, మాకు భూమి రావాలి, తెలంగాణ బిడ్డలం మేము, మాకు ఒక భూమి రావాలి, మా పిల్లలు బతకాలి అక్కడికి. అందువల్ల అడిగాము, మీరు సర్వే చేయించాలండి, డ్రోన్ సర్వే చేయించమని అడిగామండి. ఎక్కడ ఉన్నది భూమి లొకేషన్ కనిపిస్తుంది. అందువల్ల గవర్నమెంట్కి చాలా ఈజీ పని ఉంటుంది. ఇది సర్వేర్ అంటే సర్వే రిపోర్ట్ ఇయ్యరాలు కొన్ని సంవత్సరాలు తిరగాడు పడుతుంది మండలికి. అది అడిగాము, అది క్లుప్తంగా చేయమని చెప్పాము. 4-5 సార్లు మేము ఇచ్చాము రిప్రజెంటేషను. అక్కడ ఇచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు టేకప్ చేశారు. ఓకే నేను చేస్తానండి చెప్పారు. ఇంకొక విషయం అడిగాము, ప్రతి మానవునికి ఒక సమక్ష ఉంటుంది, అందువల్ల ఈ మనం అడిగామండి. అదొకటి క్వశ్చన్ అండి. क्या बोलते कुछ भी नहीं है हमारे, कुछ भी नहीं है. केसीआर घर देते बोल के जब कुछ भी नहीं है हुआ, एक गारंटी भी नहीं हुई हमारी. बोल रहे ना सारा गारंटी हुआ, कहीं की गारंटी है? कुछ भी नहीं हुआ हमारा, एक भी नहीं हुआ. कोसी गारंटी है कि बोलो बोलो आधार कार्ड मार के देखो, बोलो हमारा क्या भी हुआ क्या. రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నాది ఏలూరు నాయన. ఏంటి సమస్య? ఏలూరు నుంచి నేను 35 సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చి. నా మొగుడు లేడు, ఆడు మెంటలో చెట్టు పారిపోయాడు. పిల్లలు చిన్న పిల్లలు, ఒక పాపకు 5 సంవత్సరాలు, ఒక పాపకు 3 సంవత్సరాలు. పిల్లలు ఎత్తుకొని హైదరాబాద్ వచ్చేసాను సార్. వచ్చి దేనికోసం వచ్చిన లోపల సమస్య? ఇల్లు జాగాలు అప్పుడు రాయించుకున్నాం సార్, అసలు ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే అవి చెల్తలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాస్తున్నారు వెళ్ళానంటే పరిగెట్టుకొచ్చాను ఆయన. ఇక్కడ ఉంది కదమ్మా రాయించుకున్నా కదా అవసరం లేదు అన్నారు. మరి ఇంక దానికి మేమేం చేస్తాం నాయన? ఇప్పుడు మేము రాయించుకున్నాం, నువ్వు ఇంతకుముందు రాయించావు అన్నారు. ఇదే లైన్లోనే వచ్చి 6 గంటలకు వచ్చి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నుంచో ఈ పోలీసు వాళ్ళు అన్నం పెట్టారు నాయన నాకు మధ్యాహ్నం. నాయన అలా అన్నానని ఏమనుకోకు, ఈ పోలీసు వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయని కూకుని పోతే అమ్మా అన్నం ఇస్త్రాకులు అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టారు కడుపుకి నాకు. ఇది రెండోసారి సార్. అమ్మా నేను చెప్పడం కాదు, జనాలు అన్న మాట నేను చెప్తున్నాను. జనాలు ఏమంటున్నారు, మన పేదోళ్ళకి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మనకు పింఛనీళ్ళు 4,000 అన్నాడు, 2,000 ఎత్తున్నారు. లేదు నాయన 2,000 ఎత్తున్నారు. ఆ రేషన్ బియ్యం ఎత్తున్నారు. ఇంకా అంతకు మించింది మనకేముంది? మనలాంటి అదవాళ్ళకి ఇంత జాగా ఇస్తే చిన్న రూమ్ వేసుకొని ఉంటాం కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న, నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్ల మీద కూడా బతుకుతున్నారు నాయన. ఏదో రోడ్డు మీద బతకలేక ఆ ఛాయ్ అమ్ముకొని బతుకుతున్నాను నేను. ఒక చిన్న లేదు నాన్న, ఏం అందలేదు మాకైతే. మరి ఎవరికి అందినయో లేదు మాకు తెలియదు, మాకైతే అందలేదు నాయన. అందిన వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు నాన్న. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి, మాకు రాలేదు. మరి 35 సంవత్సరాల కానించి మేము రెంట్లు కట్టుకొని వస్తున్నాం. ఈ 35 సంవత్సరాల కానీ రెంట్లు కట్టుకొని వాళ్ళ బాత్రూమ్లు కాడికి వీళ్ళు ఇల్లు కాడికి వాళ్ళ గిన్నెలతో వీళ్ళు బట్టలు ఉతికి బతికి అలా బతికి ఈ రోజు నాడు కాలు పని చేయలేక ఆ టీ నీళ్ళు అమ్ముకొని బతుకుతున్నా. అలాగని బతుకుతున్నా. ఒక బండి కొనుక్కొచ్చుకున్నాను నేను 15,000 పెట్టి. 3 రోజులు అమ్మాయి, 4వ రోజు ఎవడో ఎత్తుకుపోయాడు. ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ సార్ వాళ్ళు అన్నారు, అరే ఆ ముసలిదాని బండే నీకు దొరికిందా,
దాని బండి అమ్ముకొని ఏదో సాయనీలు అమ్ముకొని బతుకుతుంటే ఆయన 2 పీకి నాకు బండి కొనిపించి ఇచ్చారు సార్. అంటే అంత పెద్ద బండి కాదు, ఏదో చిన్న బండి కొనిచ్చారు. ఇప్పుడు దాని మీదే టీ అమ్ముకుంటున్నాను ఆయన. 6,000 రూపాయలు రెంట్ కడుతున్నా. వీళ్ళు ఇచ్చిన 2,000, అందులో 4,000 వేసి 6,000 కడుతున్నాను.